పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు గూడెం మహిపాల్ రెడ్డి. అలాంటి హ్యాట్రిక్ ఎమ్మెల్యే పొలిటికల్ కెరీరు సందిగ్ధంలో పడిందా? అందుకే గులాబీ పార్టీలో చేరేందుకు స్కెచ్ వేశారా? కాంగ్రెస్లో ఎమ్మెల్యే ఉక్కపోతకు గురవుతున్నారా? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఇది సాధ్యమా? అవునని బీఆర్ఎస్ నాయకులు అంటుంటే కాదు అని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ ఓటమితో రాష్ట్రంలో కీలక మార్పులు జరిగాయి. గులాబీ పార్టీలోని నాయకులు కూడా కండువా మార్చేశారు. సీనియర్ నాయకులు, హ్యాట్రిక్ కొట్టిన వారు, పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారు సైతం హస్తానికి జై కొట్టారు. ఆ కోవలోనే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా కారు దిగి హస్తం గూటికి చేరారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో తిరుగులేని నేతగా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. ఎన్నికల తర్వాత రేవంత్ టీంలో చేరిన మహిపాల్ రెడ్డికి మొదటి నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా టాక్ ఉంది. అప్పటికీ పటాన్చెరు నియోజకవర్గంలో 2 గ్రూపులుగా ఉన్న కాంగ్రెస్ మహిపాల్ రెడ్డి రాకతో అది కాస్త 3 గ్రూపులు అయిందని సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాసరావు, నీలం మధు గ్రూపులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గ్రూపు తోడైంది. ఇందులో నీలం మధు వివాదాల జోలికి పోవడం లేదు. కాటా శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే గూడెంల మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగమంటుంది. మహిపాల్ చేరికను మొదటి నుంచి కాటా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ 3 నేతల మధ్య పార్టీ శ్రేణులు నలిగిపోతున్నట్లుగా నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ ఫోటో పెట్టాలంటూ హైటెన్షన్ సృష్టించింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చివరికి ఈ వివాదంపై PCC టు మెన్ కమిటీని నియమించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో సుప్రీంలో ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ విచారణకు వచ్చింది. దీంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్లేట్ తిప్పేశారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేశారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్లకు సమదూరం పాటిస్తూ ఏ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఎటు తిరిగి గులాబీ గూటుకు చేరుతున్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇటీవలే ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఓ కార్యక్రమంలో కలిశారు. దీంతో మళ్ళీ కారెక్కుతారన్న ప్రచారం జోరందుకుంది. అయితే మళ్ళీ గులాబీ గూటికి చేరడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని గూడెంకు ఆయన సన్నిహితులు చెబుతున్నట్లుగా సమాచారం. మరో 3 ఏళ్లు అధికారంలో ఉండే కాంగ్రెస్ను వీడితే వచ్చే ప్రయోజనం ఏంటని అంటున్నారని కూడా తెలుస్తోంది. ఇక మరోవైపు మహిపాల్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి టచ్లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. డైరెక్ట్గా రేవంత్ రెడ్డితో ఉంటూ తనకు కావాల్సిన పనులను చేయించుకుంటున్నట్లుగా కూడా టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే గులాబీ గూటికి వెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. పార్టీ మారుతున్నట్లు కానీ రేవంత్తో టచ్లో ఉన్నట్లు వ్యవహరిస్తున్న వార్తలకు కానీ గూడెం స్పందించడం లేదు. దీంతో ఆయన లైమ్లైట్లో ఉండేందుకే ఇలాంటి ప్రచారాలు చేయించుకుంటున్నారని ఆయన వ్యతిరేక వర్గం అంటోంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.